అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ నవత. నిజంగా కూడా జర్నలిస్ట్ అనే పదం అనిపించుకోవడానికి జర్నలిజంలో మేము పడే కష్టాలు చాలా ఉంటాయి. 5-6 సంవత్సరాలు ఒక శాటిలైట్ ఛానల్లో వర్క్ చేసి ఆ తర్వాత మా గలం మేము వినిపించాలి అంటే ఖచ్చితంగా మనకంటూ సొంత ప్లాట్ఫామ్ ఉండాలని శాటిలైట్ ఛానల్ పెట్టే స్తోమత లేక ఒక యూట్యూబ్ని మార్గంగా ఎంచుకొని నిజాలను నిర్భయంగా చెప్తూ ఛానల్ రన్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. అయితే ఈ మధ్యకాలంలో జర్నలిస్ట్ అనే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. చాలా చాలా హర్టింగ్గా అనిపిస్తోంది. నిజమైన జర్నలిస్టులు అంటే ఒకరిద్దరు చేసే తప్పులకు లేకపోతే ఒకరిద్దరు మాట్లాడే విధానాలకు వ్యవస్థలో పోరాటం వదిలేసి వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్న విధానాల వల్ల ఈరోజు చాలామంది జర్నలిస్టులను తిడుతున్నారు. అసలు జర్నలిస్ట్ అంటే ఏంటి, ఏది పడితే అది మాట్లాడే వాళ్ళ అంటున్నారు. కానీ ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులకు మేమంతా బాధ్యులం కాదండి. నిజంగా కూడా ఎవరైతే వ్యక్తి బేస్డ్గా యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేస్తున్నారో మానేయండి. వ్యవస్థ కోసం కొట్లాడదాం. ఏమొస్తుందండి? ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని దూషించడమో లేకపోతే వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని టార్గెట్ చేయడమో, ఆ వ్యక్తి అనేది మనకు అనవసరం. ఆ వ్యక్తికి ఉన్న పొజిషన్తో వ్యవస్థలో మార్పు కోసం పాటుపడకపోతే అప్పుడు ఆ వ్యవస్థలో ప్రక్షాళన జరగాలి అనే దాని మీద పోరాటం చేయాలి. అంతేకాని వ్యక్తి బేస్డ్ రాజకీయాలు, వ్యక్తులను తిట్టడానికే ఛానల్స్ పెట్టుకోవడం లేకపోతే వ్యక్తులను అనడానికే ఛానల్స్ పెట్టుకోవడం ఇలాంటివి పెట్టుకుంటే ముఖ్యమంత్రి వర్యుల నుంచి ప్రతి ఒక్కరు ట్యూబర్స్ అంటే ప్రతిసారి ఎంతో ఆశయంతో ఎంతో ఆశతో జర్నలిస్ట్ ఫీల్డ్లో అడుగుపెట్టిన మేమంతా చాలా చాలా బాధపడుతున్నాం. అయితే కారణం లేకపోలేదా వాళ్ళు తిట్టడానికి అంటే కొన్ని సందర్భాల్లో హద్దు మీరి మాట్లాడటం, హద్దు మీరి ప్రవర్తించడం. జర్నలిస్ట్ అనే పదానికి కొంత హుందాతనం ఉంటుంది. కొన్ని పదాలను ఉపయోగించకూడదు. మనకు రాజకీయ నాయకులకు తేడా ఉండాలి కదా. సమస్యను సమస్యగా చిత్రీకరిస్తూ ప్రజలను ఆలోచింపజేసే విధంగా మనం మాట్లాడాలి. వాళ్ళలాగే మనం కూడా బూతులు మాట్లాడేస్తూ ఛానల్ ఉంది, నేను ఛానల్లో మాట్లాడుతున్నా కాబట్టి నేను ఒక జర్నలిస్ట్ని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాలి అనుకున్నా కాలేదు. ప్రతిసారి ఎంతో యూట్యూబ్లో పనిచేసే జర్నలిస్ట్ అంటే విలువ లేనట్టుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నా. అందుకే ఈరోజు నాకు నా ఆవేదనను మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఒక ఆయన చూసిన భగవద్గీతకు సంబంధించి బాగా కంఠస్థం చేసినట్టు, భగవద్గీత గురించి బాగా తెలిసినట్టు శ్లోకాలు చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. చెప్పి చివరికి ఆయన అన్యమతస్థుడు అనమాట. అన్యమతస్థునికి సంబంధించిన దేవుడు చాలా గొప్పోడు అని ప్రజలు కూడా నమ్మే విధంగా చేస్తాడు. ఎందుకండి? దీనికోసం అసలు జర్నలిస్ట్గా ఒక ఛానల్ని రన్ చేయాలి అని అంటే మనకు ఉండాల్సిన విజ్ఞత ఏంటో తెలుసా? ఆ విజ్ఞతను తప్పి మనం బిహేవ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు మనం ఒక ఛానల్ పెట్టేది వ్యవస్థలో మార్పు కోసం, వ్యవస్థలో మనకంటూ ఒక గుర్తింపు కోసం, వ్యవస్థకు మన వల్ల ఎంత ఉపయోగం జరుగుతుంది అని చెప్పడం కోసమా, లేకపోతే వ్యక్తులను టార్గెట్ చేసి వ్యక్తులను తిట్టడానికో, వ్యక్తులను అనడానికో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికో ఒక ఛానల్ పెట్టేసుకుంటామా? ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. నేను నిజంగా చెప్తున్నా, ఆర్ వాయిస్ ఛానల్ ఏ వ్యక్తికి కూడా పూజ చేయదు. ఏ వ్యక్తి గురించి మాకు అనవసరం. వ్యవస్థలో తప్పు జరిగితే మాత్రమే ప్రశ్నిస్తాం, వ్యవస్థ కోసం మాత్రమే పోరాడతాం. అందుకే ప్రజలే, ఆర్ వాయిస్ చూస్తున్న ప్రేక్షకులే ఈ ఛానల్ని నడిపిస్తూ వస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని అయితే వమ్ము చేయమండి. వ్యక్తి ఆరాధన అనేది మా ఛానల్లో ఎప్పటికీ ఉండదు, అది జరగదు. ఏ వ్యక్తి అయినా వ్యవస్థకు మంచి చేస్తే వ్యవస్థలో ఆయన చేసింది ఏంటి అనేది చూపిస్తాం. ఏ వ్యక్తి అయినా వ్యవస్థ తప్పు చేస్తే వ్యవస్థ కోసం ఏం తప్పు చేశాడు, వ్యవస్థను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చూపిస్తాం తప్ప ఎవరో చెప్పారు, ఎవరో ఇస్తారు, లేకపోతే లాభపడవచ్చు, ఈ ఛానల్ ద్వారా సంపాదించుకోవచ్చు అనే దానికోసం వ్యక్తి పూజ చేయడం కానీ వ్యక్తిని విమర్శించడం కానీ ఎప్పటికీ చెయ్యం. అలా జరగదు. అలా ఉండకపోబట్టే ఒక ఆడపిల్లగా ఎలాంటి ఆఫీసు, ఎలాంటి సపోర్టు లేకపోయినా కూడా ఈరోజు ఈ ఛానల్ నడిపించగలుగుతూ 190K సబ్స్క్రైబర్స్ వరకు 15 మంత్స్లో రీచ్ అవ్వగలిగాను అంటే మీ అందరి ఆదరాభిమానాలు. ఇప్పుడు ఎలాగైతే నిజాయితీగా వెళ్తున్నామో అలానే ముందు కూడా నిజాయితీగా వెళ్తాము, అలానే ఉంటాము. వ్యక్తి ఆరాధన ఎప్పుడూ చేయము. వ్యక్తి ఆరాధన చేయాలి అనుకునే వాళ్ళు, లేకపోతే వ్యక్తులను తిట్టడం కోసమే ఛానళ్ళు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికో, సమాజంలో లేనిపోని అపోహలు సృష్టించడానికో ఛానల్ పెట్టుకున్న వాళ్ళు దయచేసి మీ ఛానల్స్ మూసేయండి. వేరే ఉద్దేశంతో చెప్పట్లేదండి. అంటే మీరు చేసిన దానికి సభల మీద, వేదికల మీద ఎక్కి ట్యూబర్సు
ఎవరు జర్నలిస్టులు, జర్నలిస్ట్ అంటే ఏంటి, ఇవ్వండి. అలాంటి మాటలు వింటుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడికైనా వెళ్ళి చెప్పగానే నీది ఏ ఛానల్ అమ్మ అంటే ఆర్ వాయిస్ అని నాకు యూట్యూబ్ ఉంది అంటే యూట్యూబ్ అంటే చాలా చులకనగా మాట్లాడుతున్నారు సార్. మేము ఈ యూట్యూబ్ కంటే కూడా జర్నలిస్ట్గా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి 5-6 ఇయర్స్ శాటిలైట్ ఛానల్స్లో వర్క్ చేసి, స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసి, డిబేట్స్ చేసి, చాలా 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 చేసి ఒక ఆశయంతో ఒక ఆడపిల్లగా ఇందులోకి వచ్చిందాన్ని చాలా తీసిపడేసినట్టు మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. వ్యక్తి ఆరాధన కోసమో, వ్యక్తిని దూషించడం కోసమో, వ్యవస్థను తప్పుదోవ పట్టించుకోవడం కోసమో జర్నలిస్ట్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఛానల్ మూసేయండి. వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. నువ్వెవరమ్మా ఒకళ్ళ ఛానల్ మూసేయమని చెప్పడానికి నీకేం హక్కు ఉంది అని అంటే నాకు నిజంగా హక్కు లేదు. కానీ అలాంటివి సమాజానికి మంచిది కాదు కాబట్టి సమాజ హితం కోసం నేను చెప్తున్నాను. అది పోరాడదాం. వ్యవస్థలో చాలా 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 ఉన్నాయండి. ఒక వ్యక్తితోటి వ్యవస్థలో మార్పు వస్తుందా? ఒక వ్యక్తే వ్యవస్థను చెట్టగొడగొడతాడా అంటే తప్పు. వ్యవస్థను బాగు చేయడానికి ఈరోజు సమాజంలో పేద ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, ధర్మం మీద జరుగుతున్న దాడులు, భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్న కుతంత్ర శక్తులు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటి మీద పోరాటం చేద్దాం. అది నిజంగా మనం ఈ ఫీల్డ్ ఎంచుకున్నందుకు అరే మీడియా ఏముందిరా, సోషల్ మీడియా నిజంగా జర్నలిస్ట్ అంటే వాళ్ళు అనిపించుకుందాం. అంతేగాని ఎందుకు చెప్పండి ఇవన్నీ. నేను చెప్పిన మాటలు ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఎవరిని బాధ పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లేదు. నా బాధను మాత్రమే ఒక సోషల్ మీడియా జర్నలిస్ట్ అని చెప్తే తీసేస్తున్న విధానాన్ని, లేకపోతే ఎవరో వ్యక్తి వెనకుండి నడిపిస్తున్నాడు, ఏదో ఒక పార్టీ వెనకుండి నడిపిస్తుంది, మీదేముంది అని మాట్లాడుతున్న వైనాన్ని, ట్యూబర్స్ అనిపించుకుంటూ సభల్లో అసెంబ్లీలో మాట్లాడుతున్న దాన్ని తట్టుకోలేక ఎంతో ఆశయంతో ఈ ఛానల్లో మీడియాలో అడుగు పెట్టాను. అదే ఆశయంతో ఛానల్ని నడుపుతున్నాను. చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాను. కానీ అలా తీసేస్తుంటే ఒకరిద్దరు చేసిన తప్పులకు మేమందరం కూడా బాధ్యులవుతున్నాం కదా అని బాధతో, ఆవేదనతో మాత్రమే చేస్తున్నాను ఈ వీడియో. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ పెట్టండి. ఎవరి మనసైనా నొప్పించుంటే క్షమించండి. వ్యక్తి కోసం కాదు, వ్యవస్థ కోసం పనిచేద్దామనే ఒక దృఢ నిశ్చయానికి వస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ బలాన్ని పెంచుతుంది, ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే ఎంత షేర్ చేస్తే వీడియోలు అంత వైరల్గా మారి మన ఛానల్ కూడా అంత తొందరగా డెవలప్ అవుతుంది. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఆ వీడియో వైరల్ మారడానికి కారణమవుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. నిలుస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు చేస్తున్న సహాయం ఈరోజు ఛానల్ నడవడానికి కారణమవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా కళకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్ ద్వారా మీ సమస్యను వాట్సాప్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.